హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 8వ తరగతి సరళ భారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. సెకండ్ లాంగ్వేజ్ ఇది. సేంద్రియ సేద్యము అనేటువంటిది పాఠము. ఏప్రిల్ 28, 2014 నాడు కరీంనగర్ జిల్లాలోని ముస్తాబాద్లో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ద్వారా డాక్టర్ పత్తిపాక మోహన్ సంచాలనంలో బడి పిల్లల కోసం కథారచన శిక్షణ శిబిరము వర్క్షాప్ అనేటువంటి జరిగింది. ఆ కార్యక్రమంలో సుమారు 14 గ్రామాల నుంచి వచ్చినటువంటి పాఠశాల పిల్లలు పాల్గొన్నారు. ఆ పిల్లల నుండి సుమారు 50 కథలు ఆ రోజు చేతికి వచ్చాయన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క కథను రాశారు. ఆ కథలోని ఓ కథే ఈ క్రింద ఇచ్చినటువంటి కథ అనమాట. దీన్ని ముస్తాబాద్లో 9వ తరగతి చదువుకుంటున్నటువంటి లోకం భానుప్రసాద్ అనేటువంటి విద్యార్థి రచించాడనమాట ఈ యొక్క పాఠాన్ని. అనగనగా ఒక గ్రామంలో రామయ్య, గంగయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వీరిలో రామయ్యకు 2 ఎకరాల భూమి ఉండేదన్నమాట. తన ఇంటి వద్ద ఒక గుంత తవ్వి దానిలో పండ్ల కూరగాయల తొక్కలు భూమిలో వేసి కలిసేటువంటి ఇతర పదార్థాలు ఆ గుంతలో వేశాడు రామయ్య. అలా వేయడం వల్ల 6 నెలల తర్వాత అది కుళ్ళి కంపోస్ట్ ఎరువుగా మారిపోయిందనమాట. కాబట్టి దాన్ని పొలంలో చల్లాడు. అలా చల్లిన తర్వాత వరి పొలం వేశాడు. ఆ కంపోస్ట్ వేసిన తర్వాతే పంట దిగుబడి బాగా ఎక్కువగా వచ్చిందనమాట. అంటే మనకు సేంద్రియ వ్యవసాయం అనమాట. ఆ తర్వాత వరి పంట అనేటువంటి బాగా వచ్చింది. అతని పక్కన ఉన్నటువంటి గంగయ్య అది చూసి ఇతని పొలం ఇంత బాగా పండింది, వీడు ఏమని మాయ చేశాడు అని అడుగుదాము అని వచ్చి అడిగాడనమాట. అప్పుడు రామయ్య, నీ వరి పొలం కూడా అలాగే కావాలంటే నీవు మీ ఇంటి పక్కన స్థలంలో వచ్చేసి ఏం చేస్తావంటే ఒక గుంత తవ్వి ఆ గుంతలో కావలసినటువంటి రోజు మీ ఇండ్లలో కోసి పాడేసినటువంటి కూరగాయల తొక్కలు కానీ లేకపోతే ఇంకా ఏమేమని ఉన్నాయంటే వాటిలన్నిటిని దాంట్లో వేసి మట్టిలో కలిసిపోయేలాగా ఇతర చెత్తాచెదారం ఏమీ ఉన్నా ఆ గుంతలో వేసి 3 నెలల తర్వాత మీ పొలంలో దాన్ని చల్లించడము మొదలుపెట్టు అన్నాడనమాట. సో అప్పటి నుండి రామయ్య చెప్పినటువంటి మాటల్ని గంగయ్య విని 1 సంవత్సరం అలా చేసి చూస్తే గంగయ్య పంట కూడా అధిక మొత్తంలో పెరిగి అతనికి పంట దిగుబడి ఎక్కువగా వచ్చిందనమాట. కాబట్టి ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయాలని ఇతరులకు షేర్ అనేటువంటిది చేయాలన్నమాట. అంటే ఇతరులకి మన వల్ల చేతనైనంత సహాయం అనేటువంటిది చేయాలి అనేటువంటిది మనకు ఈ యొక్క కథ ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. సో పంట దిగుబడి ఎక్కువగానే వచ్చిందనమాట. అంటే ఇంకొకడు బాగుపడుతున్నప్పుడు కుళ్ళుకోకుండా వాడికి ఏ విధంగా నేను పైకి వచ్చాననేటువంటి చెప్తే చాలన్నమాట. అలా వాళ్ళిద్దరిని చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా అలాగే చేశారనమాట. దీంతో ఊళ్ళో వాళ్ళంతా అలాగే చేయడం మొదలుపెట్టారు. అలాగే రామయ్య రైతులందరికీ మరో విషయం తెలియజేశాడు. మన పంట చేనుపై గనక కీటకాలు వంటి ఇతర పురుగులు కానీ కనిపిస్తే క్రిమిసంహారక మందులు వాడడం అవసరం లేదు. పొలం మధ్యలో కట్టెలు వంటివి గనక పాతినట్లయితే ఆ కొయ్యల వల్ల కొంగలు, పిచ్చుకలు వచ్చి కూర్చొని పురుగులను తినేస్తాయి. సో ఇది కూడా వచ్చేసి ఒక విధమైనటువంటి సేంద్రీయ వ్యవసాయమే అని చెప్పాడనమాట. అలాగే రైతులకు పంటకు లాభం కలిగేలా చేస్తాయి. ఒకవేళ కృత్రిమ మందులు కనుక వాడితే ఏ రోగం వస్తుందో తెలియదనమాట. కాబట్టి ఆ మందులను మనము కడగకుండా వాటిని వాడడం వల్ల మనకు అనేకమైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఆ యొక్క వ్యాధుల నుంచి మనము తగ్గించుకునే వ్యాధులు రాకుండా ఉండేదానికోసం ఈ విధంగా సేంద్రీయ వ్యవసాయం అనేటువంటిది చేయాలి అనేటువంటిది తెలియజేశారు. ఈ విషయాన్ని రామయ్య చెప్పినట్టే ఊళ్ళో వాళ్ళు పాటించారు. ఇక వారు కొన్ని రోజుల తర్వాత ఆస్తి పరులయ్యారనంటే అందరూ బాగా సంపాదించుకున్నారు. బాగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలంతా సంపదలతో తొలతూగిపోయిందనమాట. ఆ ఊరు మొదట పల్లెటూరుగా ఉండేది క్రమంగా పెద్ద గ్రామంగా మారింది. కాబట్టి మనము మన వల్ల చేతనైనంత సహాయం అనేటువంటిది ఇతరులకు చేసినప్పుడు తద్వారా వాళ్ళు డెవలప్ అయితే అది మంచిదే కదా. వచ్చేసి ఆ యొక్క ఆరోగ్యకరమైనటువంటి వాతావరణమే కదా అది. తర్వాత ఇక్కడ కొన్ని ప్రశ్నలు అర్థాలు చూద్దాము. పదజాలము: గుంత, గొయ్యి లేదా గుంట. అధికము అంటే ఎక్కువ, క్రిమిసంహారక అంటే పురుగులను చంపేటువంటి, ఆస్తిపరులు అంటే డబ్బు కలవారు.